తొందరగా బయట తగలడు మనం. ఏమిటారు మేరుగుడ్లు వేసుకొని చూస్తున్నావు? నిజం చెప్తే మీరు అపార్థం చేసుకుంటారేమోనండి. ఏంటి? నా మనసులో ఉన్న మాట కర్మ. నిజం చెప్పకపోతే తప్పదు మరి. అది మీ నడుం మీద ఉన్న మడత చూస్తుంటే ఇప్పుడే ఇంత అందంగా ఉన్నారు, వయసులో ఉండగా ఇంకెంత పిట్టపిట్టలాడిపోయేవారా అనిపించిందండి. అమ్మో అమ్మో అమ్మో, నువ్వు చచ్చిపోను. ఎంత మాట అన్నావురా బోడి దగ్గర? చెప్పరా, చెప్పు. ఇంకా నా గురించి ఏమేమనుకుంటున్నావా చెప్పరా, చెప్పు. తనకి నాకు పెళ్ళైన తర్వాత మీరు ఏ గుండెపోటో వచ్చి చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నాను. అంతేకాదండి, ఇంకోటి కూడా అనుకుంటున్నాను. మీ ఆయన యాక్సిడెంట్ లో చచ్చిపోలేదు, మీరే బాగా మందు కొట్టేసి అదే మందు పెట్టేసి చంపేసి ఉంటారు అనుకుంటున్నాను. నమ్మనరా డబ్బుల విషయంలో అసలు నమ్మను. నాన్నగారు మీరు అలా అంటాం భావ్యం కాదు. ఏదో జేసీ గారి సిఫార్సు వల్ల శని గారు సైడ్ అయ్యి శుక్రవారం మొదలైంది. ఉద్యోగం దానంతటి అదే వెతుకుంటూ వచ్చింది. అందుకని ఇంకేం కావాలో చెప్పండి. స్టీల్ ప్లాంట్ లో జీఎం అని పెద్ద పోస్ట్ అమ్మా, జీతం 30,000, నెలల ప్రమోషన్లు, సిఎఫ్లు, డిఎఫ్లు, పిఎఫ్లు, బిఎఫ్లు. ఇవన్నీ నువ్వు చదివిన చదువుకే? అబ్బాబే, దీనికి చదువుకి సంబంధం లేదండి. చెప్పాను కదా శుక్రమహాదశ, అది దాని పవర్ అనుకోండి, ఎఫెక్ట్ అనుకోండి. ఈ రోజుల్లో కూడా గ్రహాలు ఏంటండి వాడన్న ప్రతిదాన్ని ఇలా కొట్టి పడేస్తారు. చిన్నప్పటి నుంచి లక్షల పోస్ట్ చదివించారు. అమ్మా నువ్వు లేని పోనీ పెట్టుకో. లక్షలు ఎక్కడైనా ఊరుకోరా, మాట వరుస కదాలే. ఒక 25,000 ఇస్తే వాడి జీవితం సెటిల్ అయిపోతుంది అంటున్నాడుగా, అంతగా ఆలోచిస్తారేంటండి? అమ్మా నాకు ఉద్యోగం రాగానే మీ అందరినీ స్టీల్ ప్లాంట్ షిఫ్ట్ చేస్తానే. ఓకే, నువ్వు చెప్పేదంతా కరెక్టేనా? నాన్నగారు మీకు అంత అనుమానం అది ఇవ్వకండి. సర్లే, ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే కష్టం గానీ నా కెనటిక్ హోండా అమ్మాలి. నాకు తెలుసు మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని, అందుకే పార్టీని పట్టుకొచ్చాను. బయట వెయిటింగ్. ఊర్లో ప్రతి ఓడి కళ్ళు మన మధు మీదే, ముఖ్యంగా నీ వాయిస్ మీదే. గుడ్ మార్నింగ్ మావయ్య. గుడ్ మార్నింగ్. అక్కడికి అల్సిషన్ కుక్కలు కాపాడుకుంటున్నాను, బట్ ఎన్నళ్ళు. అందుకే ఈ ఎదవల నోర్లు మోయించాలంటే వెంటనే మనం పెళ్లి చూసుకోవాలి మధుడు. తనకి ఇంకా కోర్స్ బ్యాలెన్స్ ఉంది కదరా. ఏంటి కోర్స్? ఒంటి మీద ఏజ్ కనపడకుండా ఉండాలని ఏదో ఎక్సర్సైజ్ అని చేస్తున్నాను. ముఖ్యంగా మొహం మీద ముడతలు రాకుండా చేసే ఎక్సర్సైజ్ ఎంత కష్టమో తెలుసా? ముడతలు రాకుండా ఎక్సర్సైజా? ఎలా మోయ్యా? ఎలా అంటే ఇలా పావు గంటకు ఒక్కసారి చేయాలి. అలా చేస్తే ముడతలు రావా? కొత్తవి రావు. మరి పాతవి? నువ్వు నోరు మోయరా. ఏంటి బావా, మేమేదో చిన్న పిల్లలం, 90 అనుకుంటాం, కానీ మీరు పెద్దోళ్ళు. మీకు మాత్రం మధు వేడ్స్ బాబ్జీ అన్న బోర్డు చేసుకోవాలని లేదా? అది కాదురా. ఇప్పుడు అది కాదురా. ఏంటి అది కాదురా? పాప చదువు కోసం అని చెప్పి ఉన్న ఈ ఫ్లాట్ ని కూడా బ్యాంక్ లో తాకట్టు పెట్టావు. వాళ్ళని ఆప్లెక్ చేస్తున్నాను. మీరే కదండి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళమని రెచ్చగొట్టారు. సారీ యంగ్ బ్లడ్ కదా ఆవిడదా? నీ బాధ నాకు అర్థమైంది మావయ్య. పెళ్లితే ఉంది చెప్పు, 3 ముళ్ళేస్తే 3 సెకండ్లో అయిపోతుంది. కానీ నాకు నీ మీద ఫీలింగ్ రాకుండా చేసుకుంటే నువ్వు లైఫ్ అంతా సఫర్ అవ్వాలి. అందుకే ఆ ఫీలింగ్ త్వరలోనే నీ మనసు డోర్ బెల్ కొట్టాలి. బాయ్ బాయ్ అంకల్. ప్లీజ్ జని చెప్పేద్దాం సార్. చెప్పొద్దు. ఏం కాదు సార్. లేదు జని, నా మాట విను. సార్ పర్వాలేదు సార్. ఐఎమ్ సారీ సార్, ప్లీజ్ చెప్పేద్దాం నాకు సార్. సిగ్గేస్తుంది. నీ మొహానికి అదొకటి ఉందంటే మన హ్యాపీ మూమెంట్స్ ని వీళ్ళతో కాక ఇంకెవరితో షేర్ చేసుకుంటాం? ఇదేంటి జెనిఫర్, ఇలాంటి విషయం పైకి చెప్పుకోవాలంటే ఏదోలా ఉంది. మొదట్లో అలాగే ఉంటుంది సార్. చెప్పేద్దాం. వద్దు జెనిఫర్. చెప్పేద్దాం సార్. నో. చెప్తే చెప్పండి, లేకపోతే పని చూసుకోండి. ఇక్కడ ఏంటి డిస్కషన్? ఓకే ఓకే డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మన ఎండి గారు బర్త్డే. ఆ విషయం చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. అంత సిగ్గుపడే పుట్టుగా. మరి పార్టీ ఎప్పుడు సార్? ఇప్పుడే స్వీట్ తెప్పిస్తాను. ఒరే సూరిబాబు. అదేంటి సార్, మీ లెవెల్ కి ఏ 5 స్టార్ హోటల్ పార్టీ ఇవ్వాల్సింది పోయి స్వీట్ తో సార్ పెట్టుకుంటారా? సార్ పార్టీకి పక్కా 5 అమ్మాయిలు కూడా పిలవండి, అప్పుడే పార్టీ కలర్ఫుల్ గా ఉంటుంది సార్. సరే సరే, మీ చుట్టాలని కూడా పిలుచుకోండి, నో ప్రాబ్లం. సార్ మనందరికి గ్రాండ్ గా పార్టీ అరేంజ్ చేస్తున్నారు. ఓకే ఇలా ఒకసారి అడగగానే పార్టీ ఇచ్చి మనిషి ఆయన. సార్ మీరు చెక్ మీద సంతకం పెట్టండి, లేకపోతే వీళ్ళెవ్వరూ నమ్మరు. పెట్టండి సార్. ఓకే ఓకే సార్ పెన్ ఎదుగండి. అయిపోయాడు. నేను బతుకుండగానే చచ్చినట్టుగా ఏంటో శోకాలు. నువ్వు పోతే ఆనందపడతాను కానీ నేనెందుకు గడుస్తాను? మరి నేనేడ్చేది మన పరువు పోయినందుకు. కన్నా అసలు మనకు పరువు అనేది ఉంటే కదరా పోవడానికి. చెప్పేది విను. చెప్పు. అమ్మాయితో ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయిన దేవుడు మళ్ళీ తిరిగి రాడు.
దాంతో ఆ రాయుడు పంచాయతీలో ఎప్పుడు కూర్చోడు. ఏవేళ రేపో నువ్వే పంచాయతీలో కూర్చుని రాయుడి మీద బాగా కక్ష తీర్చేసుకోవచ్చు అని మెరుపు కళలు కడేశాం కదా. అందులో డౌట్ ఉంది. ఎవరు కలుపుతారు? రేపు మహా అయితే ఎల్లుండి. ఎప్పటికైనా జరిగేది అదే కదా. ఏంటి జరిగేది నీ సత్యను? బొద్దింకలో ఏంటా లుక్కు? ఒక దాంతో ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయిన దేవుడు ఇప్పుడు దానికి తోడు ఇంకో దాన్ని అంటేసుకొచ్చాడు. ఇంకో బావా ఆ వచ్చేదేనా మదనపల్లి? మదనపల్లి లేదు, బంగినపల్లి లేదు. నోరు ముసు కూర్చో, చెత్త మొక్క వేసుకుని. అమ్మో బాబాయ్, ఇదేంటి బావా కార్ తుఫాన్ మేళ్ళ ఇలా వెళ్ళిపోతుంది? గేర్ మార్చావా? కార్ మార్చావా? లేక ఏకంగా ఇంజినే మార్చావా? మూడు మార్చే మరదలా, నా ప్రేమ వరదలా, నా వీపు మీద దురదలా. అబ్బో ఇదిగో అలెక్స్, కారు జోరెక్కిన కొద్దీ మా బావకి కవిత్వం కూడా కారుతుంది. జెండాపై కపిరాజు అంటే అలెక్స్, ముందు సితవాజి శ్రేణియున్ అంటే ఇంజిను, భూంచినే దండం గున్కొని అంటే స్టీరింగు, తోలుచుండ ఈ బండి ఎట్లాగునో. అందుకే అన్నా నీది కుక్కల బండని. పాత సామాన్లు కొంటాం. తెలుసురా, నాకు తెలుసు. నేను ఆఫ్రికా ఖండానికే కాదు అంగారక గ్రహానికి వెళ్ళి అక్కడికి వచ్చేస్తావని. అవును, నాకు తెలియగలుగుతాను రై. గోతికాడ నక్కలాగా నా కారు ఎక్కడ ఆగితే అక్కడికి వచ్చేస్తావు నువ్వు. పాత సామాన్లు కొంటాం. ఒరే పాత సామాన్లు, అనామకుడైన అమాయకుడిని నన్ను పట్టుకోపోతే ఈ దేశంలో నువ్వు కొనటానికి చాలా పాత సామాన్లు ఉన్నాయరా. ఏ క్షణాన కూలిపోతాయో తెలియని గవర్నమెంట్ బిల్డింగులు, డెఫినెట్ గా పడిపోతాయని తెలిసిన విమానాలు, దువ్వినెట్టి తిప్పితేనే గాని తిరగని రైల్లో ఫ్యాన్లు, కొట్టి కొట్టి చెయ్యి పడిపోయిన చుక్క పొట్టు కూడా నీరు రాలని బోరింగ్ పంపులు, ఇలాంటివి చాలా ఉన్నాయిరా. పాప ఎంట్లో నుంచున్నా ఆ బుట్టలేవు బాబు. చంపేస్తాను. కొంటావురా, కొంటావు. అమ్మే ఎద ఉండాలి అని అప్పడానికి ఆంధ్రదేశాన్ని, బీడీకి బిర్లా టెంపుల్ ని, జీడీకి జంబో జెట్ ని, రేయ్ ఇదిగో అమెరికా సంయుక్త రాష్ట్రాలని ఆవకాయ బద్ద కూడా కొంటావురా ఎదవా. ఓసే కృష్ణ, అలెక్స్ నేను పోతున్నాను. బతుకుంటే బలుసాగు తినైనా భగవంతాన్ని వెతుక్కోవచ్చు. కానీ ఈడు నా సర్వేంద్రియాల్ని తుప్పట్టించేసి పటాన్ని కొనేసేటట్టున్నాడు. అర్జెంటుగా దీన్ని రిపేర్ చేయించకపోతే అవమానం తప్పదు. జమినీ తర్కత్వం తప్పించుకొచ్చిన ఏనుగులా దారి కట్టంగా నిలబడ్డావు. ఎలా దిగమంటావురా? ముందు నువ్వు దిగు. నాకు సంబంధం లేదు. నేను వాడి గ్రూప్ కాదమ్మా, సపరేట్ గ్రూపు. నన్ను వదిలిపెట్టు తల్లి. వదలటం కాదురా, మిమ్మల్ని పోగులు పెట్టాలి. బుగ్గలు బట్టలు అవుతారా? బుగ్గలు వదిలమ్మా. ఒరే దురాత్మిక్ పార్క్ బల్లి, ఆగరా. నువ్వు ఆగువమ్మా, లతక లతకమంటూ. ఆగరా, ఆగు. నీ కాళ్ళు లేకొట్టాను నేను. వదిలిపెట్టనంటే వదిలిపెట్టాను. ఆగరా, ఆగు. మరి ఎందుకు చెప్పలేదు? మద్రాసు వెళ్ళిపోదాం ప్రతివాడు తమిళ్లో కథ చెప్పు అంటారా. ఇదిలో ఉంది చిచి. మద్రాసు వెళ్ళిపోయి ఏ కుమారనో శరవణనో పేరు మార్చేసుకుంటాను. చిచి, అప్పుడు సినిమా తీస్తాను రా. వెంటనే మనోళ్ళు వచ్చి రీమేక్లు అంటూ తయారవుతారు. ఇది బాగుందిరా. చిచి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎంత లూపు అయిపోయిందిరా. రేయ్ నేను మాత్రం రీమేక్లు తమిళ డైరెక్టర్స్ తో పని చేయండి ముందే చెప్పేస్తున్నా. అలాగే బాబు, ఎప్పటికే టీ బాకి 150 రూపాయలు అయింది. డబ్బులు ఎవడెత్తాడు బాబు? మీ బాబా. ఇదిగో మీకు కుట్లు కూడా ఏమన్నా. ఒక్క ఛాన్స్ రా. ఒక్క ఛాన్స్ రానివ్వు. మావాడు సూపర్ హీరో అవుతారా. అప్పుడు ఈ తొక్కలోకి బట్టలు అద్దెకిచ్చే షాప్ ఏంటి, బట్టలు కొనుక్కునే షాపే పెట్టిస్తాడు మావాడు. సర్లేవా, నన్ను కూడా మా ఊళ్ళో సోమన్ బాబులో ఉన్నావు అంటే టెంప్ట్ అయిపోయి రైలుకి వచ్చాను. 15 సంవత్సరాల నుంచి మన పరిస్థితి ఇది. అవును రే, మీ ఊళ్ళో మొఖాలు చూసుకునే అద్దాలు అమ్మరా? అమ్ముతారు. 2 ఏళ్ళు ఆగరా.
మీకు ఈ పక్క షాప్ గాడికి ఏం చెప్తారా? నీ ఫేస్ కి నా ఫేస్ కి ఏమైనా సంబంధం ఉందిరా? ఈ ఫేస్ వాల్యూ నీకు తెలియట్లేదురా. ఫేస్ ఆఫ్ యూత్. ఒక బొమ్మ పడింది అనుకో, పడుద్దురా. మీ ఇంటి వాళ్ళు 6 నెలల నుంచి అద్దె ఇవ్వట్లేదని 33 సార్లు వచ్చారు. మళ్ళీ నమస్తే సార్. సినిమా పిక్చర్లు 2 వచ్చాయి. ఇక్కడికి రాలేదండి. ఇక్కడికి అసలు రాలేదండి బాబు. బుద్ధి నుంచి నేను చూడలేదండి. ఇప్పటికి రెంట్ కట్టి 6 నెలలు అవుతాయి. నేను లేచేసరికి పోతాయి, పడుకునేసరికి వస్తాయి. ఏమన్నా అంటే ఒక్క ఛాన్స్ అంటాయి. వీడు ఫేస్ ఏమన్నా చిరంజీవి అనుకుంటాయి, అమితాబ్ బచ్చన్ అనుకుంటాయి. వీళ్ళ జిందగీలో జూనియర్ ఆర్టిస్ట్ కూడా అవ్వాయి. जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरे बाप को चोर कहा था. जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरी माँ को मारा था. जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरे हाथ में जेल लिख दिया था. फिर तुम जहाँ कहोगे वहाँ साइन के लेके तैयार हो मेरे भाई. కంటి చూపుతోనే కాదురా, హిందీ డైలాగ్ తో కూడా చంపేస్తా. అదిరిపోయింది కదండి మావాడి హిందీ డైలాగ్. ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. చిరంజీవి అమితాబ్ బచ్చన్ కూడా ఈజీగా సూపర్ స్టార్స్ అవ్వలేదండి. వస్తువులు ఉన్నారు, చీ కొట్టించుకున్నారు, మీలాంటి రెడ్లకు కొట్టారు. కానీ ఇప్పుడు హిట్లు, సూపర్ హిట్లు, బంపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ బొనాంజాస్, బ్లడ్ బ్యాంక్, ఏబిసిఎల్ కార్పొరేషన్. తర్వాత ఎందుకులే చెప్తే చడుచుకుంటా. నేను చెప్పే సంగతి వింటే నీ దిమాగ్ ఖరాబ్ అవుతాయి. రేపు సాయంత్రం లోపల రెంట్ కట్టకపోతే మా కిరాణం షాపులో నూనె డబ్బా దొంగతనం జరుగుతాయి. పోలీసులు అనుమానం ఎవరి మీద అని అడుగుతాయి. ఇంటి పైన ఉన్న 2 బర్బాద్ అని చెప్తాయి. మీరు జైల్లో ఉంటాయి, చెప్పకూడు తింటాయి. లేకిన్ జైలుకు రెంట్ ఉండాయి. ఇన్స్పెక్టర్ షాంపూ ఫోన్ చేస్తాయి. ఏగి లాంచి వెళ్ళిపోతాం ఏంటి? అటో మరి జైలాంచి పోనివయ్యా. ఏటా తొందర? అగరబత్తి గడు పిట్టినేసుకుని పాటికి లాంటికి చేరి ఉంటాడు. వాడు అదృష్టవంతుడురా. ఏం పర్వాలేదు, ప్రస్తుతం రాహుకాలం లేదు, అమృత గడియలు నడుస్తున్నాయి. శుక్రుడు శని మీదుగా జంప్ చేసి ప్రస్తుతం మన మధ్య ఉన్నాడు. ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళి ఆ అగరబత్తి గడిని గురిడి కొట్టించి వాడి బిట్టును మనం సెటప్ చేద్దాం. ఎలా ఉంది ఐడియా? అందుకే నిన్ను జీనిస్ అన్నాను. కానీ ఈ టైంలో మన ఆంధ్రగాడు రూమ్ లో ఉంటాడే. వాడిని బయట పంపించే ఏర్పాటు నేను చేస్తాగా. అలాగ అనుకో మరి, వచ్చేవాళ్ళని కొనిచ్చేస్తానే. ఇలాంటి మాయ మాటలు చెప్పే ఏమార్చేస్తున్నా. నిజమేనే నా మాట నమ్మే. యాదవ రూము తేనాడదు, గాలి రాదు. ఈ యాదవల అర్జీ మార్చమంటే సచ్చినా మార్చవు. ఏమన్నా అంటే సెంటిమెంటు అవ్వండి. ఒరే బాబు, నువ్వు ఇంకా రోయింగ్ చేస్తుంటేలారా? నీకు 4 సార్లు ఫోన్ వచ్చింది. ఎవర్రా? అబ్బా, ఈ కంపెనీ వాళ్ళేరా. వాళ్ళు అర్జెంటుగా దీన్ని కొరియర్ సర్వీస్ లో పంపిస్తారట. త్వరగా వెళ్ళరా బాబు. ఇకపై నీ కంపెనీ పని చస్తే ఒప్పుకోను. ఎప్పుడు చూసినా టెన్షనే. దానికి తోడు ఈ కంపెనీకి కొరియర్ సర్వీస్ ఒకటి. పేమెంట్కి మాత్రం 6 నెలలు తిప్పుతారు. ఎప్పుడో ఒకప్పుడు ఇస్తున్నాడుగా, మన టైం అలా ఉంది. మరి కాళ్ళు ఊడిపోయేలా కట్టుకుంటున్నాడు. లేదు, మేము దువ్వుకుంటాం. పట్టుకోరా. ఇలా ఇవ్వు. త్వరగా బయలుదేరరా. 2 గంటల 4 నిమిషాలు. మళ్ళీ రావుకాలం వచ్చేస్తుంది. ఆ వచ్చే 4 డబ్బులు కూడా రావు. ఇప్పుడే కదరా వెళ్ళిపోయిందన్నా. అది మనకు, ఇది వీడికి. రే, చాకలాడుస్తాడు, బట్టలు తీసుకుని అక్కడ మీరు రాసుకుంటారా? నువ్వు వెళ్ళరా. తెలుపు. అయ్యో, కనపట్టలేదే. అక్కడ ఇంకా బాగా కనిపిస్తుందా?
కనిపించడమా? నువ్వైతే కరిగి నీరైపోతావురా. ప్లీజ్ డిస్టర్బ్ చేయకు. చూస్తున్నాగా. ఒక్కసారి ప్లీజ్ నాకేవో. సరే చావు. థ్యాంక్స్ రా. పెద్ద సినిమాలా కనపడుతుంది. చాలా బాగుంది. వెరీ గుడ్ సార్. ప్రొసీడ్. ఏం కనిపిస్తున్నారు ఇక్కడ? అమ్మాయికి చేసి నన్ను మోసం చేస్తావా? రే మర్యాదగా నా ప్లేస్ నాకు ఇచ్చారా? నీకు మంచి ఐడియా చెప్తాను రా. వదలను. వదలవా? ఓహో రాయ్, ఎవరు మీరు? ఇక్కడ ఏం చేస్తున్నారు? నడవండి పోలీస్ స్టేషన్ కి. సార్, నా పేరు సుధాకర్ అండి. మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నానండి. ఇవి నా భార్య, పేరు సుధారాణి. మేము ఊరు చూద్దామని వచ్చామండి. మా చాలా గుడ్ ఫ్యామిలీ. కావాలండి మంగళసూత్రాలు చూడండి. మమ్మల్ని మాత్రం విడిచిపెట్టండి. కానీ పక్క గదిలో అగరబత్తి గాడు ఉన్నాడు. వాడు రాకంలో పుట్టాడు. రోజుకో బిడ్డను తెచ్చుకుంటున్నాడు. వాడి మామూలు వదిలిపెట్టండి సార్. వాడి మోకాన్ని నలకొట్టండి. వాడి మోచేతులు నలకొట్టండి. వెంటనే వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించండి సార్. అవునా? వాడి సంగతి మేము చూసుకుంటాం. మా లాంటి ఫ్యామిలీ వాడు ఇక్కడ ఉండలేకపోతున్నామండి. వాడినే కాదు, మిమ్మల్ని కూడా అందరినీ అరెస్ట్ చేస్తాం. కానిస్టేబుల్, yes sir. అరెస్ట్ హిమ్. yes sir. ప్లీజ్ సార్, వద్దండి. వద్దండి, మమ్మల్ని అరెస్ట్ చేయకండి. కావాలంటే నా ఉంగరం తీసుకోండి, వాచ్ తీసుకోండి. ఇప్పుడే వచ్చేస్తాను. ప్లీజ్ సార్, వదిలేండి సార్. అయ్యో ఏమండి? సుధా పారిపోతున్నాడు. నేనెవరో తెలుసా? సిఏ గబ్బర్ సింగ్ ని. పోలీసులేటి మీరు? ఓ, డ్రెస్ చూసి అనుమానపడుతున్నావా? మఫ్తీలో ఉన్నావు. ఇప్పుడు డ్రెస్ తీస్తాం, నీ దగ్గరికి వస్తాం. ఎవరు లోపల? లాగుకురా మహాపాపం. అయ్యో కొట్టగండి సార్. ఈ రోజు నుంచి చిప్పలు, గంజి, లాఠీ దెబ్బలు. రేయా, ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి? ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం, మొహాన్ని ఉమ్మేసినా సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు. అంటే ఇదంతా అబద్ధం అనమాట. అమ్మాయి ముందు